హాయ్ అండి. ఈ బ్లౌజ్ అండి, ఇది నేను టేప్ కొలత లేకుండా అదే బ్లౌజ్తోని ఈజీగా కట్ చేస్తాను. ఎంత తొందరగా కట్ చేస్తానంటే మీరే చూడండి. సో మనం మడతేసుకునేటప్పుడైతే నేనైతే ఇలా వేస్తాను. రెండు కూర దిక్కున్న సైడు డబల్గా మడిచి ఇలా స్ట్రైట్గా సాఫ్గా పెట్టుకోవాలి. ఇలా సాఫ్గా మడతేసి మడతల కాడ ఏమన్నా అక్కడ ఆవి అయినట్టు ఉంటుంది కదా క్లాత్, అందుకోసమని సీదా ఇట్లా అనాలి సాఫ్గా. ఫ్రెండ్స్, నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. ఇంకా పర్టికులర్గా మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తాను ఫ్రెండ్స్. ఇలా సాఫ్గా అనుకోవాలి, మడతలుంటే సాఫ్ అవుతాయి ఫ్రెండ్స్. ఆది బ్లౌజుకు సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా, సంఖ అటు దిక్కు సంఖకు ఇటు దిక్కు సంఖకు లాస్ట్ క్లాత్ వరకు మనం ఆ చేతితో అటు ఈ చేతితో ఇటు ఇట్లా పట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకొని ఇలాగా లాస్ట్ అటు చివర ఇటు చివర పట్టుకున్నాం కదా, ఇలాగ కొలత చూసుకోవాలి. నన్నైతే సేమ్ దీనంతే కుట్టమన్నారు, అందుకోసం నేను సేమ్ దీనంతే కట్ చేస్తున్నాను. ఇలాగా కట్ చేసుకోవాలి. సో దీన్ని తీసి మళ్ళీ ఆ చివర ఈ చివర ఇట్లా పట్టుకొని మళ్ళీ మడతీసుకోవాలి. ఇలాగా మడతీసుకున్నాక ఈ సైడ్లు ఉంటాయి కదా, జస్ట్ సాఫ్గా పట్టుకోవాలి, సమానంగా ఉండేలా చూసుకోవాలి. సో గల్ల నుంచి వెళ్ళి నడుం వరకు మనకు పట్టి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ చివరి వరకు ఎంత ఉంటుందో ఆ నుంచి వెళ్ళి నెక్ నుంచి షోల్డర్ నుంచి వెళ్ళి బ్యాక్ పార్ట్ కింది వరకు కొలత పట్టుకొని దాని మందం ఇట్లా మడతీసుకోవాలి. ఈ విధంగా మడతీసుకున్నాక మనం ఇక్కడ షోల్డర్ మీద కట్ చేయాల్సిన అవసరం లేదు, జాయింట్ ఉండగానే నీట్గా కట్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత సాఫ్గా అనుకోవాలి. నేను పెద్ద పట్టి షేప్ బెల్ట్ అంటాం కదా, సో అది పెద్ద పట్టి అంటాను నా వర్షన్లో, నాకు తెలిసి నేను అట్నే అలవాటు అయిపోయింది నాకు కూడా. కింద కుట్టుకు మీద కుట్టుకు ఖర్చు మందం వదిలిపెట్టుకొని పెద్ద పట్టి సైజు కట్ చేసుకోవాలి. ఇలాగా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కింద కుట్టు మీద కుట్టుకు ఇచ్చిపెట్టి మిగతాది గల్ల చూసుకోవాలి సమానంగా వస్తుందా అని. సో సమానంగా వస్తుంది. ఇలాగా గల్ల కూడా ముందు గల్ల కూడా కట్ చేసుకోవాలి ఈ విధంగా. తర్వాత వెనకాల గల్ల కూడా అదేలాగా సేమ్ కింద కుట్టు మనం ఇచ్చిపెట్టి ఇట్లా గల్ల పట్టి ఇట్లా పట్టుకొని మళ్ళీ గల్ల కాడ కొంచెం కుట్టుకు ఇచ్చి పెట్టుకొని మిగతా నుంచి వెళ్ళి ఇటు సైజు పట్టుకోవాలి. సరిపోయిందో చూసుకోవాలి, సరిపోతుంది, యాజ్ ఇట్ ఈజ్గా సరిపోతుంది. ఫ్రంట్ బ్యాక్ రెండు తీర్ల గల్లలు ఎటుదాటే చూసుకొని అదే కొలత మీద కట్ చేసుకుని సరిపోతుంది. ఇప్పుడు భుజం కొలత సేమ్ దాంట్లాగానే అటుపక్కకు ఇటుపక్కకు ఖర్చుకు వదిలిపెట్టుకొని కట్ చేసుకోవాలి. సో సైడ్కు దీనంతే కొంచెం చిన్న మార్క్ ఇచ్చుకుంటే మనకు ఆడికే కట్ చేసుకుంటాం కదా, అందుకోసమని ఇలా చూసుకుంటే సరిపోతుంది. ఇలా చంక డౌన్ ఆర్మ్ లూజ్ కూడా సేమ్ దానిలాగా ఇలా కొంచెం కట్ చేసుకుంటే గుర్తుంటుంది, మనం ఆడమందమే భుజం కుట్టేసుకోవచ్చు. సో నేను ఇంకా 2 లేయర్లు బట్టి ఇట్లాగా కొంచెం లోతు కట్ చేయాలి కదా, అందుకోసం కట్ చేశాను. జాయింట్ కూడా విడదీశాను. ఇప్పుడు మనం పెద్ద పట్టీలకు చూసారా, ఇక్కడ కట్ చేసిన పీసుల్లోనే మనం పెద్ద పట్టీలు తీసుకోవచ్చు. ఇలా పీసులు వేస్ట్ అవ్వాలి, కట్టింగ్ ఎక్కువ అవసరం ఉండదు, కుట్లు కూడా ఎక్కువ కుట్లు వేయాల్సిన అవసరం ఉండదు. కుట్లు ఇది అతికేసరికి ఎక్కువ కుట్లు పడతాయి, టైం కూడా బాగా పడుతుంది. కాబట్టి ఇది సంఖ సైడ్ కట్ చేసాం కదా, దీంట్లోనే ఉక్సుల పట్టి కాజుల పట్టి కూడా నీట్గా కట్ చేసుకోవచ్చు. ఎంత చక్కగా వచ్చింది చూడండి, నీట్గా కట్ చేసుకోవాలి. ఎక్కువ ఈ గల్ల కట్ చేసాం కదా, ఇది గల్లకేసే పీసులు కూడా ఇందులోనే కట్ చేసుకోవచ్చు. నీట్గా క్రాస్గా ఇలా పెట్టుకొని క్రాస్గా కట్ చేసుకోవాలి. పీసులన్నీ క్రాస్గా కట్ చేసుకొని ఇట్లా పక్కకు పెట్టుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నాకు అది ఒక కస్టమర్ గిరాక్ వచ్చింది, నేను వాళ్ళకు ఇచ్చి మళ్ళీ కట్ చేసుకుందాం అని చెప్పి అయితే తీసుకుంటున్నాను. సో ఇలా పీసులను కట్ చేసుకొని ఇవన్నీ జాయిన్ చేసుకోవాలి గల్లకి వేసుకునేటప్పుడు. ఇంకా చేతులు ఇప్పుడు హ్యాండ్స్ కూడా ఎంత చక్కగా అంటే మనం అంతే పెద్దగా వెయిట్ వేసుకోవాల్సిన అవసరం లేదు హ్యాండ్ మీద. ఇలా
సాఫ్గా అనుకోవాలి. మడతలు మడతలు ఉన్నాయి కదా, నీట్గా అనుకొని ఇలాగ మడతీసుకోవాలి. చూడండి ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా. మీకు ఇంకా అర్థం కాకపోతే మళ్ళీ ఇంకా పర్టికులర్గా దీన్నే మళ్ళీ దీన్నే చేసి చూపిస్తాను. చాలా ఫ్రీగా వర్క్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. అటు ఇటు అంత కన్ఫ్యూజ్ కాకుండా సీదా క్లాత్ ఎటు వలవాలి ఎటు పోతే ఎటవుతుంది అనేది ఈజీగా అర్థమైపోతుంది. సో ఇందులోనే మనం అక్కడ మనం కింద ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు అందులో షేప్ బెల్ట్కు వెళ్ళే అంత క్లాత్ లేకపోతే, అది వెళ్ళకపోయినా అక్కడ ఉన్నా కూడా, ప్లస్ ఇవి హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు కూడా షేప్ బెల్ట్ ఇందులో కూడా తీసుకోవచ్చు, క్లాత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. 2 ఇంచుల క్లాత్ పైన ముందుకి 3 ఇంచులు కింద 2 ఇంచులు చూసుకొని, నేనైతే ఆ ఐడియా కొద్ది తెలిసిపోతుంది అట్టుగా ఈజీగా మనకి కట్ చేస్తా ఉంటే. ఫస్ట్ చేతులు కొంత చూసుకోవాలి, ఇందులో ఎంత మిగులుతుంది ఏందని ఫస్ట్ చూసుకోవాలి. చూసుకున్నాకనే పెద్ద పట్టీలో కట్ చేసుకోవాలి. ఒకవేళ హ్యాండ్స్ అంతమంది ఉన్నట్టయితే పెద్ద పట్టీలు మనం అక్కడ ముందు పాటలో తీసుకున్నాం కదా దాంట్లో తీసుకోవచ్చు. సో ఇదిగో ఇలాగా షేప్ బెల్ట్కు ఈజీగా తీసుకోవచ్చు. వీటిని మధ్యలో కడియాల్సిన అవసరం లేదు. ఇందులోనే ఒక పీస్ వేసి జాయింట్ చేస్తే దొడ్డుగా వస్తుంది పెద్ద పట్టి. ఇప్పుడు మనం చేతులు బరాబరి కటింగ్ చేసుకోవాలి సేమ్ దానంతా. సో నేను పైన కుట్టు కోసమని కొంచెం వదిలిపెట్టాను, మిగిలింది కొలత బట్టి ఇలా కొంచెం కట్ చేసుకోవాలి గుర్తుండడానికి. ఇదే భుజం కుట్టుగా మెయిన్గా ఆడబెట్టుకుంటే సరిపోతుంది, సమానంగా వస్తుంది. 2 లేయర్లు బట్టి ఇలా కట్ చేసుకోవాలి. లోపలికి డౌను సంకల ముడతలు రాకుండా ఉండడానికి. ఈ విధంగా మళ్ళీ కొలత చూసుకొని మనం హెమ్మింగ్ చేసుకుంటాం కదా, పంపకం చేసుకోవడానికి ఉంచిన మిగిలిన క్లాత్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా చేతి లూజ్ కూడా చూసుకున్నాను, ఆ విధంగానే చూసుకొని అంత మందమే కట్ చేసుకుంటే సరిపోతుంది. మన కుట్లు ప్లస్ ఖాళీ ప్లస్ మందం. సో ఎంత చక్కగా వచ్చింది చూడండి. చాలా ఫ్రీగా బాగా వెయిట్ వేయకుండానే కట్ చేసుకోవచ్చు. ఇంకా స్టిచ్చింగే మిగిలిందండి. ఇంకా స్టిచ్చింగ్ కూడా నేను చూపిస్తాను. చాలా ఈజీ, తొందరగా అవుతాయి. ఇట్లాంటి కుట్లు ఎక్కువ ఉన్నాయి కదా, అందుకోసం తొందరగా అవుతుంది. ఈ పీసులన్నీ ఇందులో పెట్టేస్తున్నాను. ఫ్రెండ్స్, నా వీడియోకు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.